దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు వినాయక చవితికి ముస్తాబవుతున్నాయి. గణేష్ చతుర్థిని విజయవంతంగా నిర్వహించేందుకు చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ సిద్ధమవుతున్నారు. గల్లీల్లో గణేష్ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 27న వినాయక చవితి కాగా సెప్టెంబర్ 6 వరకు గణేష్ నవరాత్రులు జరగనున్నాయి. అయితే గణేష్ పండుగ దేశం మొత్తం ఒకెత్తైతే ముంబైలో మరో ఎత్తు. ముంబైలో జరిగినంతగా దేశంలోని మరే నగరంలో జరగదు. ముంబైలోని ప్రతి గల్లీలో పదుల సంఖ్యలో వినాయక విగ్రహాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో బాంబే హైకోర్టు ముంబై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ముంబైలోనూ గణేష్ పండుగ వాతావరణం మొదలైంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 10న లాల్బాగ్, పరేల్, దాదర్ వంటి కీలక ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అయితే భారీ డప్పు శబ్దాలతో ఈ ఊరేగింపు జరిగింది. దీనిపై ముంబై పోలీసులు కఠిన రూల్స్ పెట్టారు. వినాయక చవితి సందర్భంగా డీజేలను నిషేధించడమే కాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు ముంబై హైకోర్టు సైతం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు వినాయక మండపాల వద్ద డీజేను బ్యాన్ చేసింది. నగరంలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజేల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద స్థాయిని 50 డెసిబుల్స్ దాటొద్దని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది బాంబే హైకోర్టు.